నేను ఇంతకుముందు చెప్పినట్లు నేను హైందవుడిని కాదు, క్రైస్తవుడిని కాదు, నాస్తికుడిని కాదు. ఎవరంటే నేనే. Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. నేను హైందవుడిని కాదు, క్రైస్తవుడిని కాదు, నాస్తికుడిని కాదు. ఎవరంటే నేనే. ఒక సగటు మానవుడిని, భారతీయుడిని. యనుష్ గారు చెప్పినట్లు నేను ప్రతి గ్రంథాన్ని పరిశీలించి సమస్తమును పరిశీలించి అందులో మేలైనది ఎంచుకోండి అన్నారు. ఆ దారిలో ప్రయాణిస్తున్నాను. నేను మోర్ ఆర్ లెస్ సైంటిఫికల్లీనే ఆలోచిస్తాను. యాక్చువల్గా సైంటిఫిక్ మెథడ్స్ లేదా నా అనాలిసిస్, నా ఎక్స్పీరియన్స్ దీంతోనే నేను ఏ ప్రాబ్లం అనలైజ్ చేస్తాను. సీసీ అంత డీప్గా చేయలేను, కానీ నాకున్న పరిధిలో నేను ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంటాను. సో ఇకపోతే ఈ ఛానల్కి నేను ఎందుకు వచ్చానన్న దానికి, నాకు ఒక క్రైస్తవ ఛానల్లోకి వెళ్ళి ఇతను క్రైస్తవుడు అని ముద్ర వేసుకోవడానికి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకనే నేను ఏ ఛానల్ కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇక్కడ చూస్తే యనుష్ గారి ఛానల్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ యనుష్ గారు తను క్రైస్తవుడైనా, ఇది క్రైస్తవ ఛానల్ అయినా కానీ అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జరిగేటువంటి అన్ని పరిణామాలు కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది. సో అది చూసి చాలా నాకు నచ్చింది, లేదా నిజంగా చెప్పాలంటే ముచ్చటేసింది అనమాట. అందువల్లే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్. నేను యనుష్ పాల్ గారి మీద కూడా నేను మాట్లాడవచ్చు ఎగనెస్ట్గా, సీసీ గారి మీద కూడా మాట్లాడవచ్చు ఎగనెస్ట్గా, ఎవరి మీదైనా మాట్లాడవచ్చు ఎగనెస్ట్గా. అంటే సందర్భాన్ని బట్టి, అంతేగాని వాళ్ళకి పర్సనల్గా ఏం లేదు. సో ఈరోజు నేను ఈరోజు యనుష్ పాల్ గారిని కానీ లేదా సీసీ గారిని కానీ ఏదో ఒక విషయంలో విభేదించానంటే అది వాళ్ళని పూర్తిగా విభేదిస్తున్నట్లు కాదు. నా ఉద్దేశ ప్రకారం ఆ అంశాన్ని విభేదిస్తాను. అండ్ వీ అగ్రీ టు డిసగ్రీ, అంతే, అంతమించి ఏం లేదనమాట. సో అందుకని మిగతా సాంబశివరావు గారి కంటెంట్ నాకు నచ్చుతుంది, అనిల్ కుమార్ గారి కంటెంట్ నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. కానీ కాకపోతే అవన్నీ కూడా కంప్లీట్గా క్రైస్తవ ఛానల్స్ కాబట్టి నాకు అక్కడికి వెళ్ళడానికి అంతగా అనిపించలేదు ఆ టైంలో. మరి అట్లాని ముందు వెళ్ళనని కాదు, అవకాశం వస్తే వెళ్తాను, అందులో ఏం లేదు. కానీ యనుష్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్. తను అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు, అందరి వాయిస్ వినిపించేటట్టు చేస్తున్నారు. అందుకనే నాకు ఈ ఛానల్ అంటే బాగా నచ్చింది. నేను అందుకే రావడానికి ప్రయత్నించాను. నేను వచ్చి ఈ మధ్యనే ఐ థింక్ 2 వారాలు కూడా కాదు, నాకు తెలిసి మోనికా గారి తర్వాతే వచ్చాను అనుకుంటా. నేను అంతకుముందు అయితే రాలేదు. బట్ ఎనీవే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు యనుష్ పాల్ గారు వచ్చి మాట్లాడటానికి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ 1-2 వీక్స్లోనే నాకు ఛానల్ కంట్రోల్ అంతా నాకే ఇచ్చేశారు. అది చాలా ఆశ్చర్యం వేసింది నాకు. చెప్పండి యనుష్ గారు. బ్రదర్, ఇక్కడ ఒక మాట యథార్థంగా చెప్తున్నా. వారు ఈ ఛానల్ని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, సరే అతి తక్కువ కాలంలోనే నేను ఇందాక ఆ మాట అన్నాను, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే కారణం అదే కాదు, ఇంకొక ప్రధానమైన కారణం మీరు అని కూడా నా అనుమానం బ్రదర్. ఇది నా అనుమానం. ఎందుకంటే మీరు ఇంతకుముందు కొంతమంది పెద్ద సేవకులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే కాల్ చేసి మీరు అసలు అతని ఛానల్లో ఉండడం ఏంటి అని అంటే, లేదండి వ్యక్తి చాలా మంచోడు, వాక్యం కూడా తెలిసినోడు అంటే, కాదండి అతను మతోన్మాదులకు అమ్ముడుపోయిన వ్యక్తి, ఇంకొక మతోన్మాదు ఉన్నాడు అక్కడ, ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరి మీద అయితే ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారో ఆ వ్యక్తి కోసం అలా మాట్లాడిన వ్యక్తులు బ్రదర్. ఖచ్చితంగా మీరు ఉండడాన్ని బట్టి కూడా నేను అనుకుంటున్నా మమ్మల్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే మేము చిన్న వ్యక్తులు సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఇలాంటి పెద్ద వ్యక్తులు అందరూ వస్తున్నారో అందులో నేను మోనికా గారి గురించి అంటాను, కీర్తన గారి గురించి అంటా, జెన్నిఫర్ గారు, ఈవెన్ చిరంజీవి గారి గురించి కూడా అంటాను. ఎందుకంటే మీరందరూ చాలా పెద్ద వ్యక్తులు. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లో ఉండి మీరు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్. నిజానికి నాకు ఇంగ్లీష్ అంత సరిగ్గా రాదు, నేను చాలా భయపడి ఒకవేళ తప్పుగా చదివిన మీ పేరు నన్ను క్షమించండి అంటా ఉంటా. అలాంటిది మీరు వచ్చి ఇంత చిన్న ఛానల్లో కూడా మీరు మాట్లాడడం చూసి బహుశా వాళ్ళకి బాధ కలుగుతుంది అనేది నా ఒపీనియన్ బ్రదర్. ఓకే, కంటిన్యూ చేయండి. ఏమో బ్రదర్, నేను దాని గురించి నేను కామెంట్ చేయను. బట్ నేను అందరి వాడిని, అందరూ నా వాళ్ళు అనుకుంటాను. అదే ఆ టాపిక్ తగ్గట్టే మాట్లాడతాను. ఒక్కొక్కసారి యనుష్ పాల్ గారితో కూడా విభేదిస్తాను, నేను సీసీ గారితో కూడా విభేదించవచ్చు అంశాల వారిగా. అది నా అభిప్రాయం నాది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది.
సరే కొన్నాళ్ళ తర్వాత నా అభిప్రాయం తప్పని తెలిస్తే దాన్ని సరిదిద్దుకుంటా నేను తప్పకుండా. నాకు ఈగో లేదు, ఏం లేదు. లేదా నేను చూసినంత వరకు ఎనోష్ పాల్ గారు, సిసి గారు కూడా అలాగే ఉన్నారు. అంతేగాని ఒక మొండి పట్టుబట్టి నేను చెప్పిందే కరెక్టు, లేదా నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటారు కదా తెలుగులో ఏదో సామెత, అలా ఉండరు వాళ్ళు. అందుకని నాకు నచ్చింది చాలా. అందుకే చాలా తొందరగా కూడా వీళ్ళతో నేను ఇంటిగ్రేట్ అయ్యాను. అట్లాని నేనేమి ఈ ఛానల్కి పరిమితాన్ని కాదు, నేను ఎక్కడ అవకాశం వచ్చినా కానీ అక్కడ మాట్లాడతాను. కానీ నేను క్రైస్తవ ఛానల్లోకి వెళ్ళి నేను క్రైస్తవుడిగానే ముద్ర చేసుకోవడానికి ప్రస్తుతానికైతే నాకు అంతగా ఇష్టం లేదు. ముందు ముందు నేను ఆ గ్రంథాలన్నీ పరిశీలించి, లేదా మాట్లాడి, ఆర్గ్యూ చేసి, లేదా క్వశ్చన్ చేసి ఎనోష్ పాల్ గారితో కానీ ఇంకోళ్ళు కానీ, సో నాకు నచ్చినట్లు నేను అనుకున్న దాని ప్రకారం అయితే తప్పకుండా నేను కరెక్ట్ మార్గానికి వెళ్ళటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇప్పటివరకు అయితే నన్ను ఒక హైందవుడిగా చూడొద్దు, ఒక క్రైస్తవుడిగా చూడొద్దు, ఒక నాస్తికుడు చూడొద్దు. నన్ను నాలాగే చూడండి, నన్ను ఒక సగటు మానవుడిలాగా చూడండి, నన్ను ఒక సగటు భారతీయులాగా చూడండి. సో నేను భారతీయుడిని. ఇప్పటికీ కనీసం 30 సంవత్సరాల నుంచి నేను భారతదేశానికి వెలుపల అంటే అబ్రాడ్ ఉన్నాను. అయినప్పటికీ నేను ఇంకా సిటిజన్షిప్ తీసుకోలేదు. నేను చాలా చాలా కంట్రీస్లో ఉన్నాను, ఎక్కడ తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా నా ఇండియన్ పాస్పోర్ట్ అలాగే ఉందన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మారిపోయారు, అయినా కానీ నేను అలాగే ఉంచాను. ఎందుకంటే నాకు నా భారతీయత అంటే చాలా ఇష్టం. అలా అని ముందు మార్చుకోని చెప్పట్లేదు. ఇప్పటివరకు అయితే నేను అలాగే బంధించి గట్టిగా పట్టుకున్నాను. ఎక్కువ మంది అక్కడ నుండి వచ్చే హైందవులు ఎక్కువ ఉంటారంటే, రావడంతో ఫస్ట్ డే నుంచే ఎలా మారాలి కంట్రీకి, ఎలా పౌరసత్వం తీసుకోవాలంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు అదేదో ఘనకార్యం లాగా దేశం కోసం, ధర్మం కోసం అంటారు ఇక్కడుండి. నేను అంటాను, అరే నువ్వు దేశం కోసం, ధర్మం కోసం అయితే నీ పాస్పోర్ట్ ఫస్ట్ ఇండియాకి మార్చుకోరా, ఇండియా పాస్పోర్ట్ తీసుకో. కనీసం ఇండియాలో ఎట్లాగ లేవు, సరే నువ్వు ఇక్కడ వచ్చావంటే ఇబ్బంది లేదు, ఇక్కడ బెనిఫిట్స్ కావాలి, మళ్ళీ ఆ దేశం గురించి మాట్లాడి, అది కరెక్ట్ కాదు కదా అని అంటాను. ఆర్గ్యుమెంట్లు కూడా ముందు ముందు వస్తే ఎప్పుడైనా టాపిక్లో నేను అది కూడా డిస్కస్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఇప్పటికీ నేను భారతీయుడినే. ఎలా అంటే మనస వాచ కర్మణ అంటారు కదా. సో పాస్పోర్ట్ కూడా నేను మార్చుకోకుండా అలాగే ఇండియన్ లాగానే ఉన్నాను. అది ఒక సెంటిమెంట్ కాదు, కానీ నాకు అవసరం లేదు, నేను తీసుకోదలుచుకోలేదు అంతే. సో ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. అందువల్ల నేను ప్రస్తుతానికైతే ఇండియన్ లాగానే గుర్తించబడాలనుకుంటాను. ఇప్పటికి కూడా నాకు ఇండియాలో ఓటు హక్కు ఉన్నది. ఇంకేం కావాలి మీకు చెప్పడానికి? సరే బ్రదర్, నేను మీకు బోర్ కొట్టిస్తున్నానేమో. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి, వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.